నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. పత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామం దళితవాడలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు బీసీ ఐక్య సంరక్షణ సమితి కన్వీనర్ మరియు మాజీ సర్పంచ్ ఏవూరి శ్రీనివాసరావు పరామర్శించారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 6 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీనివాసరావు బాధితులను కన్నీటి మధ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది నా స్వగ్రామం. మీరందరూ నా కుటుంబ సభ్యులే. నేను ఎప్పుడు మీతో ఉంటాను అని భరోసా ఇచ్చారు. పూర్తిగా నిరుపేదలైన 6 కుటుంబాలకు కట్టుబట్టలతో పోయారని, వారి పరిస్థితిని రెక్కాడితే గాని డొక్కాడనిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనంగా ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున మొత్తం 30,000 నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏవూరి సత్యనారాయణ, గోల సత్యనారాయణ, మైరాల నాగేశ్వరరావు, గణేష్ల చక్రబాబు, షేక్ సుబాన్, చెనుబోయిన నాగేశ్వరరావు, తంగెళ్ల ఆనందరావు, కూరెళ్ల భద్రారావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తక్షణమే మళ్ళీ ఇదే ప్లేసుల్లో ప్రభుత్వం పక్క ఇల్లు వాళ్ళే కట్టించి ఇవ్వాలి మనకు. అంటే మీ ఆర్థిక పరిస్థితిని మీ దళిత కులస్తులు